హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సాబుదానా పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకోవాలి. సాబుదానాని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అదే నెయ్యిలో మనం సాబుదానాని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. అంటే నేను నార్మల్ సాబుదానా తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను వాటర్లో. ఒక 2-3 మినిట్స్ సాబుదానాను మంచిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వను కూడా వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వను యాడ్ చేయడం వల్ల పాయసం అనేది మరింత టేస్ట్గా వస్తుంది అండ్ కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు పాయసం చేసినా కూడా కొంచెం ఉప్మా రవ్వను అయితే యాడ్ చేస్తాను. ఒక 3-4 మినిట్స్ వరకు మంచిగా వేయించుకోవాలి. మనం ఎంత మంచిగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. మనం డైరెక్ట్గా మిల్క్ కూడా వేసుకొని మరిగించుకోవచ్చు. బట్ మిల్క్ వేయడం వల్ల సాబుదానా పాయసం అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకనే నేను ఫస్ట్ వాటర్లోనే ఉడికించిన తర్వాత లాస్ట్లో మిల్క్ అనేది యాడ్ చేస్తాను. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు చక్కెర అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా మరుగుతూ ఉంటుంది. సో ఈ మరుగుతూ ఉన్న స్టేజ్లో నేనైతే మిఠాయి అయితే వేసుకున్నాను. సో మనము ఇదైనా వేసుకోవచ్చు, లేకుంటే కండెన్స్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసుకోవడం వల్ల సేమియా అనేది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం చిక్కగా వస్తుంది అన్నమాట. లేకుంటే ఈ ప్లేస్లో మనం కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా, కండెన్స్ మిల్క్, మిఠాయి అంతా కూడా ఒకటే ఫ్లేవర్లో ఉంటుంది. సో మనం ఏది యాడ్ చేసినా పర్లేదు, టేస్ట్ మాత్రం సేమ్గా ఉంటుంది. మనం వేసుకున్న ఈ కండెన్స్ మిల్క్ మంచిగా కరిగిపోయే వరకు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా మరిగించుకోవాలి. అంటే ఇది చల్లారిపోతే కొంచెం చిక్కగానే అయిపోతుంది కాబట్టి మనం చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనం ఒకవేళ కండెన్స్ మిల్క్ యూజ్ చేసినట్టయితే షుగర్ అనేది మనము చూసుకొని వేసుకోవాలి. అంటే ఇందులో నేను ఆల్రెడీ షుగర్ కూడా యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను. తర్వాత కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను కాబట్టి ఏదైనా సరే చూసి యాడ్ చేసుకోండి, లేకుంటే ఎక్కువగా స్వీట్ అయిపోతుంది. షుగర్ వద్దనుకుంటే కండెన్స్ మిల్క్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా చల్లగా అయిపోతే కొంచెం చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సమ్మర్ స్పెషల్ సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఈ సమ్మర్లో మన బాడీ అనేది కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది. సో హీట్ తగ్గడానికి ఈ సాబుదానాను మనం యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.